హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే ఈ వీడియోలో ఇదిగోండి ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ అంతా కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ మొత్తం ఇంతకుముందు వీడియోలో అయితే ఉంది. 4 బండ గుర్తులతో బ్లౌజ్ కటింగ్ అని చెప్పేసి ఈ వీడియో అయితే ఉంది. ఎక్కడైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళైతే ఆ వీడియో చూడండి. అది కటింగ్ వీడియో కాబట్టి అది అర్థమైపోతే ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అర్థమైపోతదనమాట. నేను ఎంత ఈజీగా స్టిచ్ చేస్తాను, ఎంత తొందరగా స్టిచ్ చేస్తాను స్టెప్ బై స్టెప్ మీకైతే చూపిస్తాను. చాలామంది అయితే అడుగుతున్నారు. సాదా బ్లౌజ్ కటింగ్, సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించండి అక్క అని చెప్పేసి. అందుకే నేనైతే ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే చూపించాను. ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. నేనెప్పుడైనా ఫస్ట్ అయితే ఏ ఏ బ్లౌజ్ అయినా సాదా బ్లౌజ్ అయినా కానీ, లైనింగ్ బ్లౌజ్ అయినా కానీ ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ కుట్టయితే పక్కకు పెట్టుకుంటాను. మనం షేప్ బెల్ట్ ఎప్పుడైనా గానీ కొంచెం మందంగా తీసుకుంటేనే స్టిఫ్‌గా ఉంటదనమాట బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇంకా 2 పొరలే తీసుకుంటాం. అంతకంటే ఎక్కువ తీసుకోవాలంటే మన దగ్గర వేరే క్లాత్ ఉంటే ఏసుకోవచ్చు. ఇంకా నేనైతే వేరే క్లాత్ అయితే ఏమెయ్యట్లేను. లైనింగ్ బ్లౌజ్ అయితేనేమో ఒకటి మెయిన్ క్లాత్, ఒకటి లైనింగ్, మధ్యలో ఇంకొక లైనింగ్ పీస్ గానీ, వేరే ఏదైనా క్లాత్ ఉంటే ఏసుకుంటే 3 పొరల కింద మంచిగా నీట్‌గా ఉంటది. ఇది నార్మల్ సాదా బ్లౌజ్ కాబట్టి నేను 2 పొరలు వేసి కుట్టుకుంటున్నాను ఇలాగ. ఒక పావించు గ్యాప్ తోటి కుట్టుకుంటే సరిపోతది. ఇది గూడా అంతే. హుక్స్ కాజా పట్టీ వైపు వెడల్పొస్తుంది గదా! అది నా వైపుకొచ్చే విధంగా పెట్టుకున్నాను గదా అది. ఇప్పుడు ఇదేమో అపోజిట్ సైడ్‌కి వెళ్ళే విధంగా పెట్టుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు గనక బ్లౌజ్ కుట్టినట్టయితే చాలా ఫాస్ట్‌గా మీకైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వస్తుందండి. ఓకేనా? ఇది ఇలాగే ఉంచాలి. మధ్యలో తెంపకండి. ఓకేనా? మధ్యలో తెంపకుండా ఈ ఈ ఖర్చుని ఇట్లనే ఉంచి ఇటువైపు అనుకోండి. ఇటువైపు అనుకోని ఇలా ఒక కుట్టయితే ఏసుకోండి. ఇలా ఏసుకున్న తర్వాత ఇది గూడా అంతే. ఒక పొరని ఇటువైపు అనుకోని ఖర్చు వైపుకు పై కుట్టనమాట ఇది. తర్వాత ఏం చేస్తారంటే మీకిలా అనుకోనైనా వదిలేసుకోవచ్చు. కొత్తగా కుట్టే వాళ్ళకేమైతదంటే పై పొర, కింది పొర అంటే ఇది సమానంగా ఉండవు గదా! జరుగుతా ఉంటాయి. అప్పుడు కుట్టడానికి రాదనమాట మెయిన్ క్లాత్‌కి. ఫ్రంట్ పార్ట్‌కి ఈ షేప్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు అదనేది మిస్టేక్ అయితది. కాబట్టి ఒక కుట్టు ఇట్లా పైనుంచి ఏసుకున్నారనుకోండి ఆ ఇబ్బందయితే ఉండదనమాట. ఇదిగోండి షేప్ బెల్ట్ అయితే అయిపోయింది. షేప్ బెల్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టుకొని సమానంగా 2 షేప్ బెల్ట్‌లు సమానంగా వచ్చే విధంగా ఇట్లా పెట్టుకోండి. చూడండి ఇది కొంచెం ఎక్స్‌ట్రా వచ్చింది. కాబట్టి షేప్ పర్ఫెక్ట్‌గా తీయడం కోసం ఇదిగోండి ఇలా కటింగ్ అయితే చేసుకోండి. 2 సేమ్ ఉండాలన్నమాట ఇలా. కానీ ఇటువైపు కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ ఉందిగా అది కట్ చేసేయండి. బెల్ట్ కటింగ్ గూడా ఆ వీడియోలో అయితే ఉంది. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళుంటే వెళ్ళైతే చూడండి. ఓకేనా? షేప్ బెల్ట్ అయిపోయిందిగా నెక్స్ట్ నేనైతే హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటాను. మనకిక్కడ హ్యాండ్స్‌కి ఇక్కడ కొంచెం మనకు జాయింట్స్ అంటే అతుకులనేవి పడతాయని చెప్పినా గదా! ఆహ్, కాబట్టి నేను ఆర్మ్ రౌండ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు వచ్చిన ఆర్మ్ రౌండ్ పీస్ అనేది నేనిక్కడ జాయింట్స్ అనేది ఏసుకుంటున్నానన్నమాట. ఓకేనా? ఇట్లా 2 పొరలు వేరు చేయండి. వేరు చేసిన తర్వాత ఇలా ఒకేసారి ఎట్ ఏ టైమ్ మనం రెండిటికి గూడా జాయింట్స్ ఏసేసుకోవచ్చు. చూడండి ఒకటేమో కింది వైపు పెట్టుకున్నా నేను. ఒకటేమో పై వైపు పెట్టుకున్నా. ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతదంటే గంట కుట్టే బ్లౌజ్ హాఫ్ అన్ అవర్ కుట్టొచ్చు. హాఫ్ అన్ అవర్ కుట్టే బ్లౌజ్ పావు గంటే కుట్టొచ్చు. జాక్ మిషన్ అయితే 25 మినిట్స్‌లో బ్లౌజ్ కుట్టొచ్చండి. మిషన్ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో మన వర్క్ గూడా హ్యాండ్స్ గూడా అంత తొందరగా ఫాస్ట్ కదిలించగలిగితే జాక్ మిషన్ చాలా బెస్ట్ అన్నమాట. ఓకేనా? ఇలా పై కుట్టు గూడా వేసుకున్న తర్వాత ఇటువైపు గూడా జాయిన్ జేసుకోవాలి. ఓకేనా? కింది వైపు ఒకటి, పై వైపు ఒకటి. ఇట్లా పెట్టుకోవటం వల్ల ఏందంటే ఖర్చులన్నీ ఒకే వైపు తర్వాత దీన్ని ఇటువైపు అనుకోని ఖర్చు మీద కుట్టేసుకోవాలి. ఇలా చంకకు జాయింట్స్ అయితే ఏసుకున్నాం గదా! జాయింట్స్ ఏసుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఇలా ఉంటది. మనకు కింది వైపు ఒక 1 ఇంచు వదిలిపెట్టుకున్నాం గదా! ఈ 1 ఇంచ్‌ని దేనికి వదిలిపెట్టుకున్నాం మరి మనం చేతి పని కోసం. కాబట్టి ఆ చేతి పనికి కుట్టు ఇలా కుట్టేసుకుందాం. ఒక పావించు ఫస్ట్ మలుచుకొని కుట్టేసుకోవాలి.
ఇది కూడా అంతే. తర్వాత కుట్టు చేంజ్ చేసుకోండి. అంటే పెద్ద కుట్టు అయితే పెట్టుకోండి. పెద్ద కుట్టు పెట్టుకొని మనం వేసుకున్న మార్కింగ్ అయితే ఇక్కడ కనపడుతుందిగా, అక్కడి వరకు ఇలా మలుచుకోవాలన్నమాట. ఇక్కడ పెద్ద కుట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే చేతి పని చేసుకుంటాం కదా, ఇక్కడ చేతి పని చేసుకున్నప్పుడు ఈ కుట్టు ఇప్పేయొచ్చు అన్నమాట. మనం ఎంతైతే ఖర్చు వదిలిపెట్టుకున్నామో కింద అంతే మలుచుకోవాలి. లేకపోతే మళ్ళీ హ్యాండ్ పొడవు అనేది తగ్గిపోతుందన్నమాట. కట్ చేసేటప్పుడే కాదు, కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తలనేవి తీసుకోవాలి. ఇలా 2 వైపులా కుట్టేసిన తర్వాత ఇలా అపోజిట్ సైడ్‌లో ఇట్లా పెట్టుకొని 2 హ్యాండ్స్ ఇలా 2 హ్యాండ్స్ పెట్టుకొని సేమ్ మనం కట్ చేసేటప్పుడు ఎట్లా పెట్టుకున్నామో అట్లా పెట్టుకొని హెచ్చు తగ్గులు అంటే 2 హ్యాండ్స్ సమానంగా ఉన్నాయా చివర్లనేది చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ చంక జాయింట్స్ అనేవి వేసుకున్నాం గదా ఇక్కడ. అందుకని జెప్పేసి సమానంగా కట్ జేసుకోవాలనమాట. చూడండి నేను హ్యాండ్ లోత్ అనేది కటింగ్ జేసేటప్పుడే తీశాను. మీరు కటింగ్ వీడియో చూసినట్టయితే ఈ స్టిచింగ్ వీడియో అనేది మీకు ఇదంతా కూడా అర్థమైపోతదనమాట. ఓకేనా? ఈ 4 పొరలు గూడా సేమ్ ఒకే విధంగా అనుకోని మనకిక్కడ ఇంచు, ఇంచుంపావు వరకే ఖర్చనేది సరిపోతదనమాట. చూపిస్తాను చూడండి. ఇక్కడికి ఇది పాత మార్కింగ్ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి పాత మార్కింగు. ఇక్కడ నుంచి ఇంతవరకు వస్తది. ఓకేనా? 1 ఇంచుంపావు వరకు సరిపోతదనమాట. ఎంతవరకు సరిపోతదో అంతవరకు ఉంచుకొని మిగతాది కటింగ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకు చంక జాయింట్స్ దగ్గర ప్లస్ సింబల్ అనేది వస్తదనమాట. 4 అంచులు సమానంగా ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్ అయితే అయిపోయింది. అనంటే నేను బ్యాక్ పార్ట్ కుడతా అనమాట. బ్యాక్ పార్ట్ ఫస్ట్ ఏం కుట్టాలి? డాట్స్. డాట్స్ దగ్గర ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా! ఇంకా టక్స్ మార్కింగ్ ఆధారంగా కుట్టేసుకోవాలనమాట. చూడండి ఇలా. ఇలా ఈ ఎడ్జెస్ సమానంగా ఉంచుకుంటే మనకి ఇది కూడా కరెక్ట్‌గా వస్తదనమాట. ఒక 1/2 ఇంచ్ ఖర్చు పట్టుకొని 3.5 ఇంచులు రెండో డాట్ కూడా సేమ్ అంతే. ఇలా కుట్టిన తర్వాత నేను చెప్పాను గదా మీకు, ఇలా బొద్దులనేవి నడుము పట్టుకు కట్ జేసుకుంటే నడుము పట్టీ కోసం మలిచి కుట్టనవసరం లేదు అని జెప్పేసి అంతే ఇంకా. ఈ మలిచి కుట్టనవసరం లేదనమాట. ఈ బొద్దుల సైడు చేతి పని జేసుకుంటే ఆగిపోద్ది. ఇలా. చూడండి ఇలాగనమాట. ఇక్కడి నుంచి ఇట్లా పెట్టుకోండి. ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ ఫిల్ట్ ఉంది గదా! ఈ ఫిల్ట్ దగ్గర ఒక పావించి ఇలా కుచ్చి పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ గూడా అంతే. ఒక పావించి ఫిల్ట్. ఇక్కడ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న పట్టీని ఇటువైపు అనుకొని కుట్టేసుకోవాలి. ఇలా. ఇలా పై కుట్టేసుకున్న తర్వాత ఇటువైపుకు తిప్పుకొని, ఈ నడుము పట్టీని ఇటువైపు మలుచుకొని మళ్ళీ కుట్టు అనేది చేంజ్ చేసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా. ఈ కుట్టు ఇప్పుతాం కాబట్టి ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా కుట్టుకుంటే ఏమైతదంటే చేతి పని చేసిన వాళ్ళకి ఈజీగా చేతి పని చేయగానే ఆ కుట్టు అనేది విప్పేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇట్లా అనగ కుట్టు చేతి పని చేసుకోగానే ఈ కుట్టు అనేది విప్పేసుకోవచ్చు ఇలా పెద్ద కుట్టేసుకోవడం వల్ల. ఈ వీడియోలో హ్యాండ్స్, షేప్ బెల్ట్, బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలనేది చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ ఇంకా సైడ్ జాయింట్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే అది చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.